ఆంధ్రప్రదేశ్లో ఓ మహిళ తుపాకీతో హల్చల్ చేసింది. ఓ వ్యక్తి గుండెపై తుపాకీ పెట్టి కాల్చి పారేస్తానంటూ బెదిరించింది. నీ కుటుంబం కూడా నిన్ను గుర్తుపట్టలేని విధంగా కాల్చి పారేస్తా అంటూ హెచ్చరించింది. నిన్న హద్దోయిలో కారులో సీఎన్జీ నింపుకునేందుకు ఓ కుటుంబం బంకు వచ్చింది. సీఎన్జీను రిఫల్ చేసే సమయంలో కారు నుంచి దిగాలని అందులోని కుటుంబాన్ని బంక్ సిబ్బంది కోరారు. ఆ కుటుంబ పెద్ద ఖాన్ కారు నుంచి దిగి సేల్స్ మెన్తో గొడవ పడ్డారు. దాంతో బంక్ సిబ్బంది ఆయన్ను చేత్తో నెట్టేశారు. అంతే, తీవ్ర ఆగ్రహంతో కారులో నుంచి తుపాకీ తీసుకుని కిందికి దిగిన ఖాన్ కూతురు బంక్ సిబ్బంది పైకి దూసుకెళ్లింది. నేరుగా సేల్స్ మెన్ గుండెలపైకి తుపాకీ పెట్టి కాల్చి పారేస్తా అని బెదిరించింది. మహిళను ఆమె తల్లి వెనక్కి లాగింది. ఆ తర్వాత ముగ్గురు కారు ఎక్కి వెళ్లిపోయారు. ఈ తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనపై బంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు మహిళ సహా ఆమె తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు నమోదు చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్లో మహిళ తుపాకీతో హల్చల్ చేసిన ఘటనకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఆ మహిళ తండ్రి ఆ సేల్స్ మెన్ తో గొడవ పడుతున్న సమయంలో తను ఒక్కసారిగా దూసుకుంటూ వచ్చి అతని గుండెలపై ధీటుగా ఆ గన్ గురిపెట్టిన విషయాన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. దానికి సంబంధించిన విజువల్స్ సేకరించిన పోలీసులు అయితే ఆ మహిళ అలాగే తన తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. అలాగే తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా బిగ్ టీవీ స్క్రీన్ పై దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. అయితే ఓ వ్యక్తి ఆమెను కంట్రోల్ చేసేందుకు యత్నించాడు. అయితే ఆమె మాత్రం నేరుగా దూసుకుంటూ వచ్చి ఆ సేల్స్ మెన్ గుండెపైకి తుపాకీని గురిపెట్టి నేను కాల్చి పారేస్తానంటూ కూడా బెదిరించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. పై దూసుకుంటూ వెళ్తుంది. ఆ సేల్స్ మెన్ కూడా నిబ్బరంగా నుంచున్నప్పటికీ కూడా ఆమె ఎంతో ఫోర్స్ తోటి అక్కడికి వచ్చిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఒక్కసారిగా తన తండ్రి అదుపు చేయడంతో ఆమె అక్కడి నుంచి వెనక్కు వెళ్ళింది.